అంటే ఆంధ్ర, తెలంగాణ తీసుకుంటే ఉన్న సిట్యుయేషన్స్‌లో రియల్ ఎస్టేట్ మీద ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేవాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? తెలంగాణలో అయితే ఓన్లీ హైదరాబాద్ చుట్టూతానే మేజర్‌గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. వేరాజ్ ఆంధ్రాలో ఏంటంటే రైట్ ఫ్రమ్ అటు తిరుపతి నుంచి నీకు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇటు కర్నూలులో మధ్యలో అయినప్పటి నుంచి పైకొచ్చి గుంటూరు కానీ, మొత్తం క్యాపిటల్ రీజియన్‌లో కానీ, అటు ఈవెన్ వైజాగ్‌లో కానీ అన్ని చోట ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఈవెన్ బియాండ్ ఉత్తరాంధ్రలో కూడా క్వైట్ అ ఫ్యూ స్కీమ్స్ కొన్ని తీసుకురాబోతున్నాం. కొత్త పోర్ట్స్ రాబోతున్నాయి. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ లింక్ టు సమ్ గవర్నమెంట్ పాలసీస్ అనమాట. సో అందుకోసమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉండి రిటర్న్స్ మైట్ బి హయ్యర్ బట్ దే ఆర్ ఆల్ లింక్ టు ఇట్లాంటి పాలసీలు. వేరే హైదరాబాద్లో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ అ కాస్మోపాలిటన్ కల్చర్. అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడికి. అండ్ ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్డ్ అయిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీస్ ఇంకా మచ్ మోర్గా జీసీసీస్ అని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కానీ, ఫార్మాలో కూడా మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్స్ ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆల్సో ఉన్నాయి, టెక్ పార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వేరే చోట డెవలప్ కావాలి అంటే ఇంకొక 2-3 డెకేడ్స్ పడుతుంది. సో అందుకే షార్ట్ టర్మ్ హైదరాబాద్ ఈజ్ బెటర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్మాలర్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్, కొంచెం పేషెన్స్ ఉంది బట్ హయ్యర్ రిటర్న్స్ కావాలి రిస్క్ అంటే ఆంధ్రాలో వెళ్ళి కొన్ని చోట్ల ఏదైతే స్పెసిఫిక్ అంటే వ్యూహాత్మకంగా అంటాం కదా, వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో డిసడ్వాంటేజ్ అక్కడ ఇక్కడ ఉన్నాయి, అడ్వాంటేజెస్ బోత్ ఆర్ దేర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్పస్.